మంత్రాలయం నియోజకవర్గం సుంకేశ్వరి గ్రామ ప్రజలు మరియు చిన్నారుల అస్వస్థతకు గల కారణాల గురించి తెలుసుకొని అధికారులపై మండిపడ్డ మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ నాయకుడు శ్రీ ఎన్ రాఘవేంద్ర రెడ్డి అనారోగ్యాలకు కోసిగి మరియు కల్లు దేవకుంట ఆసుపత్రిలో ప్రత్యేక ట్రీట్మెంట్ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేయవలసిందిగా డాక్టర్స్ కు సూచించారు. మంత్రాలయం మండలం సుంకేశ్వరి గ్రామంలో నిన్నటి రోజున దాదాపు 40 మంది అనారోగ్య సమస్య గురి చేసిన కారణాలను సచివాలయ సిబ్బందిని, గ్రామ ప్రజలను మరియు పాఠశాల యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు. అతిసార వలన వచ్చిన సమస్య అని తెలిసి అధికారులను హెచ్చరించి సుంకేశ్వరి గ్రామం మొత్తం దగ్గరుండి బ్లీచింగ్ పౌడర్ అధికారుల సమక్షంలో చెల్లించి ఇటువంటి సమస్యలు మరలా రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. అనంతరం కోసిగి మరియు కల్లు దేవకుంటకు సంబంధించిన డాక్టర్స్ దగ్గర మాట్లాడి అనారోగ్యాలకు ప్రత్యేక ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందిగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుంకేశ్వరి గ్రామ రోగప్ప, రామలింగప్ప, నరసింహులు, లక్ష్మ, అయ్యన్న, రంగన్న, అయ్యప్ప, నరసింహులు, కె బీరప్ప, లక్ష్మీరెడ్డి, రామలింగ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సుంకేశ్వరి గ్రామంలో చిన్నపిల్లలకు కానీ పెద్దలకు కానీ వామిటింగ్స్ అండ్ మోషన్స్ కూడా ఎక్కువ అవుతున్నాయంటే, అదేవిధంగా ఒక అమ్మాయి కూడా చనిపోయింది, 3 సంవత్సరాల అమ్మాయి. ఎందువల్ల చనిపోయింది అనే దానికి డాక్టర్స్ కూడా రిపోర్ట్స్ ఇంకా రాలేదు. ఊర్లో వాటర్ ప్రాబ్లమా లేకుంటే మినరల్ వాటర్ కూడా బయట నుంచి వస్తున్నాయి, దానివల్ల ఇంకా ఏదైనా ఫుడ్ తీసుకోవడం వల్ల అనేది కూడా ఇంకా రిపోర్ట్స్ రాలేదు. అదేవిధంగా పేషెంట్లకు అందుబాటులో మన కళ్ళదేవకుంట, కోసిగి హాస్పిటల్స్లో కూడా బెడ్స్ అరేంజ్ చేసి ఇంకా ఏమైనా ఎక్కువ సీరియస్ ఉంటే పేషెంట్లు కూడా అక్కడ అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడానికి డాక్టర్లు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి ప్రజలు నీళ్లు వేడి చేసుకొని తాగాల. ఖచ్చితంగా ఈ వాతావరణం కూడా సరిగా లేదు. అందరూ వాటర్ కూడా వేడి చేసుకొని ఈ 4 రోజులు ఈ వాటర్ కూడా బంద్ చేసి ట్యాంకర్ల ద్వారా సప్లై చేయడానికి మేము ఏర్పాట్లు చేస్తున్నాము. అది కూడా అందరూ మా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సపోర్ట్ చేసి ట్యాంకర్ల ద్వారా నీళ్లు సప్లై చేయడానికి ముందుకు వస్తున్నారు. మంత్రాలయం ఇన్ఛార్జ్